హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని శ్రీకాంత్. వరాహ ఏంది అట్లా చూస్తాడు చేప కదా మత్స్య అవతారం కదా బా. దశావతారాలు ఇది ఏ అవతారము? తాబేలు అంటే ఆడ కనపడితే తాబేలు అని చెప్పేసి సరిపోతుందా? అవతారం పేరు చెప్పాలి. ఇంతకుముందు ఏదో చెప్పేసి ఇప్పుడు తాబేలు ఏమవుతారం అంటారా? కూర్మ అవతారం. నువ్వు సూర్మా అన్నావు, నేను కూర్మా తింటానువా? బా బుడ్డమ్మా నీకే బా ఏమవుతారమో? వరాహ చూసినావు కదా కింద. నువ్వు చూసేసినావులే, నేను ఇందాక చూపించిన్నా కదా. ఏడేమవుతారమో? నరసింహ అవతారమా? అవును బో, కరెక్టా బా నువ్వు చెప్పిందే బా. ఇక్కడ ఏం దేవుడు? ఏం బాలుడు? గోపాలుడా? ఏమవుతారమా? వామన అవతారం. ఇప్పటికి ఇది ఎన్నో అవతారమా? 4. బా ఏం బా ఇక్కడ ఏమవుతారం బా? గండ్రగొడ్డలి. ఎవరు? పరశురాముడు. పరశురామ అవతారం. నెక్స్ట్ వచ్చి బా ఏమవుతారం బా ఇదే? రామ అవతారం కదా బా. ఇక్కడ ఏమవుతారమో? పని ఎత్తుకోండి. ఇదేందే చేతుల ఆయుధము? అర్థం కాలేదా? సర్లేడు ఏముందో చదువు. బలరామ అవతారం. బలరామునికి ఆయుధం ఏంది? నాగలి. ఇక్కడ ఏమవుతారమో? కృష్ణయ్య అంటే? కన్నయ్య అంటే? అదొక అవతారం బా, కృష్ణావతారము. కృష్ణుడు తెలియని వాళ్ళు ఎవరుంటారు? దశావతారాల్లో ఒక అవతారం. ఎందుకు ఈ అవతారం ఎత్తిండేది? కంసుడిని సంహరించేది. కంసుడు ఎవరు? వాళ్ళ మామ. బా బుడ్డే నీ ఫేవరెట్ గాడ్? జానకి రామహనుమ. నీ ఫేవరెట్ గాడ్? జానకి రామహనుమ. ఇక్కడ 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 బా. ఇక్కడ ఇక్కడ ఏమవుతారం బా? కల్కి అవతారమా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.